విఆర్ టీవీ తెలుగు న్యూస్ కి అందరూ సబ్స్క్రైబ్ చేయాలని కోరుతున్నాను. అందరికీ నమస్కారం. విఆర్ టీవీ తెలుగు న్యూస్ కి స్వాగతం. స్వాగతం సుస్వాగతం తెలియజేస్తున్నాం. పట్టణ ఇన్ఛార్జ్ గౌరవ రామస్వామి గారిని వేదిక మీద రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. నేను చెప్తా ఉన్నాను, మీరు పరిసరాల పరిశుభ్రత కోసము ప్రతిరోజు కొంత సమయం కేటాయిస్తానని నా వంతు కృషిగా స్వచ్ఛత కార్యక్రమాల కొరకు శ్రమదానం చేసి పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ సాధించే సంకల్పానికి ఈరోజు పరిశుభ్రత గురించి నేను వేసిన ఈ ముందడుగు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని శుభ్రపరచడంలో సహాయం చేస్తుందని నమ్ముతూ ఈ రోజు నుండి నా తోటి వారికి కూడా స్వచ్ఛత కొరకు తడి చెత్త పొడి చెత్త వేరు చేయడంపై అవగాహన కల్పించడానికి ప్రయత్నిస్తానని మన ఆంధ్రప్రదేశ్ ని స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ గా తీర్చిదిద్దేటట్లు నా వంతు కృషి చేస్తానని ప్రమాణం చేస్తున్నాను. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమం గుంతకల్ నియోజకవర్గంలో పెట్టుకున్నాం. పోయినసారి ఉర్వకుండలో చేస్తే ఈసారి గుంతకల్లో కుండల తాండాలో పెట్టి ఇప్పుడు మున్సిపాలిటీకి రావడం జరిగింది. చాలా చక్కగా చాలా ఉత్సాహంగా మీరందరూ కూడా పాల్గొన్నందుకు మీ అందరికీ నేను ఫస్ట్ అభినందిస్తున్నాను. చాలా వినూత్నంగా 2 ప్లాస్టిక్ దయ్యాల్ని మీరు తయారు చేసి ఇలా వాడితే అది మనకు చాలా అనాహుతంగా మారిపోతుంది అని మీరందరూ కూడా ఈ సందేశాన్ని జిల్లా ప్రజలందరికీ తెలియజేయడం జరిగింది. అలాగే ప్రజలందరూ కూడా ఇక్కడ అవగాహన కార్యక్రమం కూడా పెట్టి ఉన్నారు. మున్సిపాలిటీ వారు వివిధ ప్రజాప్రతినిధులు కూడా ఉన్నారు, మీడియా మిత్రులు ఉన్నారు. ఇవన్నీ కూడా మనం చాలా సీరియస్గా తీసుకోవాల్సిన అంశం. అంటే రోజువారీగా మన పనిలు చాలా సులభవంతం అవ్వడానికి రకరకాల సౌలతులు ప్లాస్టిక్ కూడా ఒకటి అని చెప్పాలి. దాని నుంచి ఎంత మేలు అవుతుందని మరి అన్ని ప్రాంతంలో మరి అన్ని రంగంలో కూడా దీన్ని వాడుతూ ఉంటే దాని నుంచి పర్యావరణం మన పరిశుభ్రత దెబ్బతింటుంది. దానికి ఆల్టర్నేటివ్స్ ఏమని కూడా అటువైపు పెట్టారు. చాలా చక్కగా మట్టితో చేసినటువంటి కుండ ఉండొచ్చు, తర్వాత జూట్ బ్యాగ్ ఉండొచ్చు, ప్లాస్టిక్ కప్ కాకుండా స్టీల్ లోటాలు కావచ్చు. చాలా చక్కగా దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు గుండాల నుంచి ఇక్కడికి వస్తుంటే మళ్ళీ అనంతపురం నుంచి గుంతకల్కి వస్తుంటే ఈ రైల్వే కాలనీ కావచ్చు, ఆ కమర్షియల్ ఏరియాలో అంతా అంటే ఎదురుగా దుకాణాలు ఉన్నాయి. ఎదురుగా చాలా చక్కగా నీళ్ళు వేసుకుంటారు. ఇంకా మళ్ళా కౌడర్తో దాన్ని శుభ్రం చేసుకుంటారు. ఏమంటారు దాన్ని కౌడర్లో పేడని నీళ్ళు కలిపి క్లీన్ చేసుకుంటారు. అదే దుకాణం వెనక చూడాలి ఒకసారి. టెంకాయ ఎదురుగా అమ్ముతున్నారు. ఆ టెంకాయ వాడిన తర్వాత వెనక పడేస్తారు. ప్లాస్టిక్ కప్స్ అంతా కూడా వెనక ఉంది. అంటే ముందు నుంచి కనపడకుండా మీరు వెనక చేయడం వల్ల మీకు ఎటువంటి ఉపయోగం లేదు. ఇవన్నీ కూడా మనం క్లియర్ చేయాల్సిన అవసరం ఎంతో ఉంది. అంటే జిల్లా స్థాయి కార్యక్రమం గుంతకల్లో పెట్టుకోవాల్సిన అవసరం ఎందుకుంది అంటే దీనికోసమే. ప్రతి ఒక్కరు మనము
మీతో సమావేశం అవ్వాలి. ఇవన్నీ కూడా మీ పర్యావరణం శుభ్రంగా చేసుకోవాల్సిన బాధ్యత మీకు ఉంది అని తెలియజేయాలి. మీ ఇల్లు ఎలా ఉంది ఒకసారి చెక్ చేసుకోండి. ఇంటి లోపల మేము శుభ్రంగా పెట్టుకుంటాం. అలాగైతే నేను పని చేస్తున్న కాలం ఇక్కడ పురసేవా కేంద్రం ఉంది, ఇక్కడ కుల్లాక పని చేస్తున్నాడు ఆ సీట్లో. ఆ సీట్ నీట్గా ఉందా చూసుకోవాలి. సబ్ సెంటర్ క్లీన్గా ఉందా, అంగన్వాడీ క్లీన్గా ఉందా, మన పురపాలక కార్యాలయం క్లీన్గా ఉందా, అన్ని రకాల ప్లేసెస్ ఎక్కడ మేము సారిగా అక్కడికి వెళ్తామో అక్కడ పని చేస్తామో అవన్నీ కూడా క్లీన్ చేసుకోవాలి. ఈరోజు కలెక్టరేట్ని కూడా మేము క్లీన్ చేస్తున్నాం. కలెక్టరేట్ అంటే 200 సంవత్సరాల పురాతనమైన కట్టడాలు. మొన్న ఈ నేపథ్యంలో క్లీన్ చేస్తుంటే ఎంతమంది కలెక్టరేట్కి వచ్చారు? ఎవరు రాలేదా కలెక్టరేట్కి? కలెక్టర్ గారిని కలవడానికి మీరు వస్తారు కదా, అప్పుడు చక్కగా చేసిన స్టెప్స్ ఉన్నాయి, గుర్తుందా? దాని కింద పాము ఉంది ఒకటి. బహుశా అది ఎన్నో సంవత్సరాల నుంచి ఉందేమో. అది పిల్లలు పుట్టి మళ్ళా ఒకటి మొత్తం ఫ్యామిలీ అక్కడ సెటిల్ అయిపోయింది. దాదాపు 50 సంవత్సరాల నుంచి నాకు అనిపించింది. కింద ఏముంది తీద్దామని మొత్తం క్లీన్ చేసి ఇప్పుడు సంపూర్ణంగా క్లీన్ చేస్తూ ఉన్నాం. అక్కడ పాత చెక్కలన్నీ పాడవుతూ ఉంటే దాన్ని క్లీన్ చేసి పాలిష్ వేసి పెయింట్ వేస్తూ ఉన్నాం. బ్రిటిష్ టైంలో పెట్టిన ఒక ఖజానా ఉంది, దాన్ని ఇంకా కదిలించలేకపోతున్నాం. ఇంకా దిగిపోయింది కిందకి మట్టిలో. దాన్ని కూడా బయట తీసి క్లీన్ చేసి లోపల పెట్టేస్తున్నాం. మన ఆఫీస్ ఎలా ఉంది, ఆ ఆఫీస్లో కూర్చున్న అధికారి చుట్టూ ఎలా ఉంది చూస్తే ఆ అధికారి ఎలా ఉన్నాడు అని తెలుస్తుంది. ఒక ఇంటికి వెళ్ళి ఇంటి యజమాని ఎవరు మీకు వాళ్ళ పరిచయం ఉండాల్సిన అవసరం లేదు. ఇల్లు ఒకసారి చూస్తే ఎంత నీట్గా పెట్టారని ఆ ఇంటి యాజమాని మనసు ఎంత శుభ్రంగా ఉంది అని మనం చెప్పవచ్చు. ఈ యొక్క పిలుపు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మనందరికీ ఇచ్చారు. దీన్ని చిత్తశుద్ధితో మేమందరూ పాటిద్దామని మీ అందరికీ నేను విన్నపం చేస్తా ఉన్నాను. ఇది ఆరోగ్యానికి చాలా ముఖ్యం. ఈ ప్లాస్టిక్ అనేది మనము ఈ కప్స్ ఉన్నాయి, ఈ బాటిల్స్ ఉన్నాయి, ఆ ప్లేట్స్ ఉన్నాయి, మీరు పాడేసిన తర్వాత ఒకసారి వర్షం పడితే అక్కడ నీళ్ళు నిండి మళ్ళా డెంగీ, మలేరియా అన్నీ వస్తాయి. ఇవన్నీ కూడా చాలా సంవత్సరాల నుంచి బహుశా చాలా కలెక్టర్స్ మీకు దీని గురించి చెప్పి ఉంటారు. చాలామంది ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు దీని గురించి అవగాహన కార్యక్రమం చెప్పి ఉంటారు. అయితే ఈరోజు విశేషం ఏంటంటే మీ అందరి ఒక బిహేవియర్ అంటే ప్రవర్తనలో మార్పు తీసుకురావాలని గౌరవ ప్రధానమంత్రి గారు మొత్తం దేశానికి పిలిపించారు. చాలా సంవత్సరం నుంచి నేను స్వచ్ఛ భారత్ అనుకుంటున్నాను. అంటే నా యాటిట్యూడ్, నా బిహేవియర్లో కూడా స్వచ్ఛత ఉండాలి. నేను ఎక్కడెక్కడ వాడుతున్నటువంటి వివిధ అంశాల్లో కూడా నేను ప్లాస్టిక్ ఎక్కడ వాడుతున్నానని చూడాల్సిన అవసరం మనందరి పైన ఉంది. చివరికి స్వచ్ఛ భారత్ అనేది ప్రతి ఒక్క పౌరుడు దీన్ని పర్సనల్గా తీసుకొని చిత్తశుద్ధి చేస్తే మాత్రమే అవుతుంది. ప్రభుత్వం వారు కార్యక్రమం పెట్టడంతో అవ్వదు అని నేను నమ్ముతున్నాను. ఇప్పుడు చైర్మన్ వారు ఒక ఇష్యూ చెప్పారు, ప్రీ ఆడిటరీ. ఇప్పటిదాకా ఇది నా దృష్టికి రాలేదు, ఖచ్చితంగా ఇది చూస్తానమ్మా వాట్ ఇస్ దిస్ ఇష్యూ. అలాగే శానిటేషన్ వర్కర్స్ ఎంత కావాలి అంతమంది మీరే తీసుకోవచ్చు. మీరు బాడీలో మీరు రెజల్యూషన్ తీసుకొని చేయాలి. అయితే యాప్కాస్లో ఆల్రెడీ వాళ్ళు ఉన్నారు, అవుట్ సోర్సింగ్లో వెళ్ళిపోయారు. ఇప్పుడు మీరు నోటిఫై చేసి నాకు రిక్రూట్ చేసి నాకు పంపించండి. మున్సిపల్ కమిషనర్ గారు నాకు మీరు ఈ ఫైల్లో ప్రపోజల్ పంపిస్తే అది ఇన్ఛార్జ్ మంత్రి గారితో అప్రూవ్ తీసుకొని వీ కెన్ గివ్ దట్. అంటే మీరు దాన్ని ఎవరికి ఇస్తారు అనేది మీరు అక్కడ పద్ధతి పాటించాల్సిన అవసరం ఉంది. మీకు తెలుసు రిక్రూట్మెంట్ ఎలా చేయాలనేది. అయితే శానిటేషన్కి సరిపడా వెహికల్స్, సరిపడా శానిటరీ వర్కర్స్ లేరు అంటే దానికి డబ్బు లేకపోవడం అయితే మీరు దయచేసి నా దృష్టికి తీసుకోరండి. సెక్రటరీ గారితో మాట్లాడి ప్రభుత్వం నుంచి అదనపు డబ్బులు గుంతకల్ మున్సిపాలిటీకి తీసుకొచ్చే కార్యక్రమం చేస్తాం. అలాగే ఓకే, సో ఈ ఇష్యూస్ నాకు ఒకసారి మున్సిపల్ కమిషనర్ గారు నాకు రిపోర్ట్ చేయండి. అంటే అనంతపురం కార్పొరేషన్లో ఇష్యూ ఉండేది,
సో ఆ పాత టెండర్ని మనం రద్దు చేసి కొత్తగా నోటిఫై చేశాము. ఇప్పుడు కొత్త డోర్ టు డోర్ కలెక్షన్ అనేది పట్టడం జరుగుతుంది. ఎనీ ఇష్యూస్, శానిటేషన్లో ఏం ఇష్యూస్ వచ్చినా, కొత్త వినూతనమైన ఆలోచన ఉన్నా మీరు ఆ నివేదిక నాకు పంపించి నాతో అప్రూవల్ తీసుకోవాలని మీకు కోరుతూ ఈరోజు మధ్యాహ్నం అయినా సరే చాలా ఉత్సాహంతో మీరందరూ పాల్గొనడానికి మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మీ అందరికీ సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదాలు.